రిడిక్యూల్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఎనిమీ. రిడిక్యూల్ ఈజ్ ద పాలసీ ఆఫ్ ద అపోనెంట్స్. శత్రువుల మీద దాడి చేస్తున్నప్పుడు ప్రధానంగా వాడేది ఏంటంటే ఎగతాళి. తక్కువ చేసి మాట్లాడతారు, చిన్నచూపు చూస్తారు, తుస్కరంగా మాట్లాడతారు, చీత్కరిస్తారు. నీ ముఖం నువ్వు ఏం సాధిస్తావులే అని చెప్పి ఆత్మన్యూన్యత భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి నెట్టేస్తారు. కానీ చాలాసార్లు నిజముగా నువ్వు ఒక ప్రాంతంలో పిలువబడితే, దయచేసి వినండి, నిజముగా నువ్వు ఒక ప్రాంతంలో పిలువబడితే, ఇఫ్ యు ఆర్ ట్రూలీ కాల్డ్, వాట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ కాలింగ్? నిజంగా పిలువబడితే ఆ ప్రాంతంలో ఏముంటుంది? రిడిక్యూల్ అండ్ రిజెక్షన్. అవమానము, ఎగతాళి, తృణీకరణ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఉల్టా. అవమానం, తృణీకరణ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది నా పిలుపు కాదు అంట. బహుశా మీరు అనొచ్చు, బ్రదర్, కామన్ సెన్స్ ప్రకారం ఒక ప్రాంతంలో అవమానం వచ్చిందంటే అసలు ఆ ప్రాంతంలో ఎందుకు ఉండాలి? తృణీకరణ వస్తే ఆ ప్రాంతంలో ఎందుకు ఉండాలి? అది దేవుని పిలుపు అని ఎట్లా అనుకోవాలి? ఒక సామాన్యమైన వ్యక్తిని ఎలియాజరు పరాక్రమశాలి అని సాక్ష్యం రాకముందు, పిలుపుకు మలుపు రాకముందు వారు ఏ అనుభవం గుండా వెళ్ళారు? తిరస్కరణ గుండా వెళ్ళారు. అంతెందుకు? దావీదు జీవితం తీసుకుంటే సేమ్ ఇదే ప్రాంతం, పస్దమీం ప్రాంతంలో, అదేదో కాదు, పస్దమం, ఎఫిస్దమీం రెండు ఒకటే ప్రాంతాలు. ఇంకొక మాటలో ఎలా లోయ ఉన్న ప్రాంతం, ఇంకొక మాటలో గొలియాత్ వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని అవమానించిన ప్రాంతం ఏదండి? సేమ్ ప్లేస్.